హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవీ అడ్డా. నిన్న జరిగిన హోండా ఈవెంట్లో మనకి హోండా కంపెనీ నుంచి 2 ఎలక్ట్రిక్ స్కూటీస్ని లాంచ్ చేస్తున్నట్టు కంపెనీ చెప్పింది. సో అందులో ఫస్ట్ వచ్చేసి యాక్టివా ఈ అండ్ సెకండ్ మోడల్ వచ్చేసి QC1. సో ఇందులో ఒకటి పోర్టబుల్ బ్యాటరీతో వస్తుంది, మరొకటి ఫిక్స్డ్ బ్యాటరీతో మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. ఫస్ట్ మనం డిజైన్ గురించి మాట్లాడితే ఈ రెండు స్కూటీస్ మనకి ఇంచుమించుగా చూడడానికి ఒకే విధంగా ఉంటాయి. ఒక మోడల్లో సైడ్ మౌంటెడ్ మోటార్ ఉంటుంది, మరొక మోడల్లో BLDC హబ్ మోటార్ ఉంటుంది. యాక్టివా ఈలో మనకి 7-inch TFT డిస్ప్లేతో ఉంటే QC1లో 5-inch LCD డిస్ప్లే మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ రెండు మోడల్స్ గురించి డీప్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ యాక్టివా ఈ, ఇది చూడడానికి కొంచెం బల్కీగా ఉంటుంది. దీంట్లో పోర్టబుల్ బ్యాటరీని వాడారు కాబట్టి బూట్ స్పేస్ ఉండదు. ఫీచర్స్ విషయంలోకి వస్తే దీంట్లో మనకి కీలెస్ ఎంట్రీ ఉంటుంది, రిమోట్ కీతో వెహికల్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న అన్ని ఎలక్ట్రిక్ స్కూటీస్లో మనకి USB-B టైప్ పోర్ట్ని ఇస్తే ఇందులో మాత్రం మనకి Type-C పోర్ట్ ఇచ్చింది. ఇది ఒక అడ్వాన్స్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనం 12-inch అలాయ్ వీల్స్ ఉంటాయి. ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్, రేర్లో అడ్జస్టబుల్ మోనోషాక్ అబ్జర్వర్స్ ఉంటాయి. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ ఇస్తే రేర్లో డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. ఇందులో మనం 7-inch TFT డిస్ప్లే ఉండడం వల్ల కంప్లీట్గా యాక్సెస్ అనేది జాయ్స్టిక్ ద్వారా చేసుకోవచ్చు. ఇది నాన్ టచ్ స్క్రీన్ డిస్ప్లే. డిస్ప్లేలో మనకి ఆన్బోర్డ్ నావిగేషన్ ఉంటుంది, వాట్సాప్ అలర్ట్స్, కాల్ అలర్ట్స్ అండ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇందులో 6 kW పీక్ పవర్ ఉన్న సైడ్ మౌంటెడ్ మోటార్ ఉంటుంది. టాప్ స్పీడ్ 80 km/hగా కంపెనీ అయితే క్లైమ్ చేస్తుంది. ఇందులో ఈకో, స్టాండర్డ్, స్పోర్ట్స్ అండ్ రివర్డ్ మోడ్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్క ప్యాక్ కెపాసిటీ 1.5 kW ఉంటుంది. ఈ హోండా ఈ స్వాపింగ్ స్టేషన్ని ఇన్స్టాల్ చేస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఆల్రెడీ 83 స్వాపింగ్ స్టేషన్స్ని ఇన్స్టాల్ చేసినట్లు కంపెనీ చెప్తుంది. 2025 మార్చ్ ఎండింగ్ వరకు 150 ఛార్జింగ్ స్టేషన్స్ని ఇన్స్టాల్ చేయనట్లు చెప్తున్నారు. 2026 ఎండింగ్ వరకు 250 ఛార్జింగ్ స్టేషన్స్ని ఇన్స్టాల్ చేస్తున్నట్టు కంపెనీ అయితే చెప్తుంది. ప్రతి 5 km రేంజ్లో ఒక స్వాపింగ్ స్టేషన్ని ఇన్స్టాల్ చేయాలి అని కంపెనీ భావిస్తుంది. సెకండ్ మోడల్ QC1. ఈ మోడల్ని పాన్ ఇండియాలో డెలివరీ చేస్తామని కంపెనీ చెప్తుంది. కొంచెం తక్కువ కాస్ట్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. 26 లీటర్స్ బూట్ స్పేస్తో ఈ మోడల్ మనకు వస్తుంది. ఇందులో కూడా Type-C ఛార్జింగ్ పోర్ట్ని యూజ్ చేశారు. ఈ మోడల్లో మనకి ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ని అయితే ఇచ్చారు. ఇందులో 5-inch LCD డిస్ప్లే ఉంటుంది. ఇందులో ఎలాంటి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ ఉండవు. బ్యాటరీ 1.5 kW ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఉండడం వల్ల 80 km రేంజ్ని అయితే కంపెనీ క్లైమ్ చేస్తుంది. ఇక సేఫ్టీ విషయంలోకి వస్తే AIS సర్టిఫైడ్ ఉన్న బ్యాటరీని యూజ్ చేశారు. ఈ బ్యాటరీ 80% ఛార్జ్ అవ్వడానికి 4.5 hours టైం తీసుకుంటుంది. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 7 hours టైం పడుతుంది. టాప్ స్పీడ్ 50 km/h రేంజ్లో కంపెనీ అయితే ఇస్తుంది. ఇందులో ఈకో, స్టాండర్డ్ అనే 2 మోడ్స్ ఉంటాయి. సో యూజువల్గా రివర్స్ మోడ్ కూడా ఇందులో వస్తుంది. 3 years వారంటీ ఆర్ 50,000 km రేంజ్ వరకు బ్యాటరీ పైన వారంటీ అయితే కంపెనీ ఇస్తున్నామని చెప్తుంది. ఈ రెండు వెహికల్స్కి సంబంధించి ప్రైస్ని అయితే ఇంకా కంపెనీ రివీల్ చేయలేదు. January 1st వీక్లో ప్రీ బుకింగ్స్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. అప్పుడు ప్రైస్ని రివీల్ చేస్తామని కంపెనీ చెప్తుంది. ఇది ఓవరాల్గా ఈ రెండు మోడల్స్ యొక్క డీటెయిల్స్.